నమస్కారం. జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, స్ట్రోక్ రావడానికి గల లక్షణాలు ఎలా ఉంటాయి, బ్రెయిన్ స్ట్రోక్ కి ఎన్ని రకాలు ఉంటాయి, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల వచ్చే సమస్యలు ఏంటి, ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉంటాయి, అమోరు హాస్పిటల్ నుండి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ శుభాంగి ఠాకూర్ హమీర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలు ఏవైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. రైట్ డాక్టర్ గారు, సో బేసిక్గా బ్రెయిన్ స్ట్రోక్తో వచ్చి చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా, సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, ఎందువల్ల వస్తుంది? బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఇది స్ట్రోక్ వర్డ్ గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. ఓకే. గ్రీక్ వర్డ్ ఏమైనా సడన్ అయితే స్ట్రోక్ అంటారు. బ్రెయిన్కి ఏమైనా సడన్ అయితే ఏమైనా సడన్, ఇది తెలుగులో పక్షవాతాన్ని అంటారు. ఓకే. ఇది బ్రెయిన్ స్ట్రోక్ చాలా కామన్ కండిషన్. దీంట్లో ఏమవుతుంది, రక్త కళ్యం ఉంటుంది కదా, దాంట్లో ఏమైనా క్లాట్ అవ్వచ్చు, ఏమైనా బర్స్ట్ అవ్వచ్చు, ఏమైనా సిరులు కొని క్లాట్ అవ్వచ్చు, దాన్ని స్ట్రోక్ అంటారు. ఇది స్ట్రోక్ మోర్ కామన్ కండిషన్. ఓకే. ఇప్పుడు ఈ ఏజ్, మోడర్న్ ఏజ్ లో ఇది కామన్ కండిషన్. సో మరి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటాయి మ్యామ్ ఆ పర్సన్ లో? బ్రెయిన్ స్ట్రోక్ లక్షణం అది నిమోనిక్ తోని గుర్తు పెట్టుకోవచ్చు. బి ఫాస్ట్ నిమోనిక్ ఉంటాయి. బి అంటే బ్యాలెన్స్, ఎవరికైనా బ్యాలెన్స్ సరిగ్గా లేకపోయినా. ఈ అంటే ఐ, కన్ను చూపుట్లో ఏమైనా బ్లాక్ అవ్వడం, మస్కగా కనిపించడం, అది అవ్వచ్చు. దెన్ ఏ అంటే ఆర్మ్, ఆర్మ్ కి వీక్నెస్, హ్యాండ్ కి వీక్నెస్ రావచ్చు, లెగ్ కి వీక్నెస్ రావచ్చు, ఒక్క సైడ్ అయినా రెండు సైడ్ అయినా అవ్వచ్చు. దెన్ ఎఫ్ అంటే ఫేస్ కి ఏసిమెట్రీ అవ్వచ్చు. ఏసిమెట్రీ అంటే అది సమానంలాగా లేదు బ్రెయిన్, ముఖం, అది అవ్వచ్చు. దెన్ ఇంకా స్పీచ్ అంటే మాట్లాడడానికి ఏమైనా కష్టం అవ్వచ్చు, అది ఒక సిమ్టమ్. దెన్ టైం అంటే ఆ టైంలో ఒక టైం ఉంటుంది, అది గోల్డెన్ పీరియడ్, అది ఉంటది. గోల్డెన్ పీరియడ్, ఎవర్ స్ట్రోక్ అయినా గోల్డెన్ పీరియడ్ ఉంటది. దాంట్లో టైం, అది విత్ ఇన్ దట్ పీరియడ్ వి నీడ్ టు కాల్. సో దట్ ఈస్ టైం. టీ ఫర్ టైం. సో బీ ఫాస్ట్, బీ ఫర్ బ్యాలెన్స్, ఈ ఫర్ ఐ సిమ్టమ్స్ ఏమైనా మస్కగా కనిపించడం, మబ్బుగా కనిపించడం, అది. ఎఫ్ అంటే ఫేస్ ఏసిమెట్రీ, ఏమైనా ముఖం వంకర వెళ్ళడం, అది సిమ్టమ్. ఎఫ్ ఏ అంటే హ్యాండ్ కైనా లెగ్ కైనా ఏమైనా వీక్నెస్, బరువు లేపకుండా కష్టం అవుతుంది, అది అవ్వచ్చు. దెన్ ఎస్ అంటే స్పీచ్ మాట్లాడడానికి కష్టం అవ్వచ్చు. దెన్ టీ అంటే టైం, అది అంబులెన్స్ 108 కి కావాల్సిందే, అది విత్ ఇన్ దట్ టైం. దట్ ఈస్ నోన్ యాజ్ ద గోల్డెన్ పీరియడ్. ఓకే. అంటే సో ఈ ఏజ్ వారికే వస్తుంది అని ఏమైనా ఉందా డాక్టర్ గారు? ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ చాలా చిన్న వయసు నుంచి కూడా వస్తుంది, మరి 30s లో 40s లో ఈవెన్ 20s కైనా చూసిన నేను బ్రెయిన్ స్ట్రోక్. అది కారణాలు వేరు. ఫస్ట్ బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ఫ్యాక్టర్స్ 2 టైప్స్ ఉంటుంది. మోస్ట్లీ ఇట్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. మోడిఫైబుల్ అంటే మేము చేంజ్ చేయొచ్చు అది రిస్క్ ఫ్యాక్టర్స్ కి. ఏమైనా బీపీ ఉంటే, రక్తపోటు, బీపీ అంటే రక్తపోటు అవ్వచ్చు. చాలా హై బీపీ ఒక మోస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫర్ పక్షవాత. దెన్ డయాబెటీస్ ఉండొచ్చు, డయాబెటీస్ కంట్రోల్ చేయాలి. దాని తర్వాత స్మోకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ స్ట్రోక్ కి. దెన్ ఆల్కహాల్, అది ఆల్కహాల్ ఎవరైనా ఆల్కహాల్ క్వాంటిటీ తగ్గించాలి, అది మోడిఫై చేయొచ్చు. వెయిట్, చాలా ఎక్కువగా వెయిట్ ఉంటే అది కూడా రిస్క్ ఫ్యాక్టర్. ఒబిసిటీ అంటారు కదా, అది కూడా రిస్క్ ఫ్యాక్టర్ స్ట్రోక్ కి. దెన్ నాన్ మోడిఫైబుల్ అంటే మేము ఏం వీ కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ దట్. సో అదే రిస్క్ ఫ్యాక్టర్స్ లో ఏజ్ ఉంటుంది, వయసు. దెన్ జెండర్ అంటే లింగం. దెన్ వీ హ్యావ్ ఫ్యామిలీ హిస్టరీ. ఎవరికైనా ఫ్యామిలీలో స్ట్రోక్ ఉంటే, అమ్మ నాన్నకి, ఏమైనా చెల్లెలకి, అక్కకి, తమ్ముడికి, అన్నకి ఏమైనా స్ట్రోక్ ఉంటే అది కూడా ఛాన్సెస్ పెరుగుతాయి, స్ట్రోక్ అవ్వడానికి ఛాన్సెస్. సో ఇది వంశపారపర్యంగా కూడా వస్తుంది. ఓకే, రైట్. సో మ్యామ్, మరి బ్రెయిన్ స్ట్రోక్ లో ఏమైనా రకాలు ఉన్నాయా? ఉంటే ఎన్ని రకాలైన బ్రెయిన్ స్ట్రోక్స్ ఉన్నాయి? బ్రెయిన్ స్ట్రోక్ కి కూడా రకాలు ఉంటాయి. మోస్ట్లీ 3 టైప్స్ ఆఫ్ 3 రకాలు ఉంటాయి మోస్ట్లీ. ఓకే. ఒకటి రకాల్లో ఏమైతుంది, రక్త నలయంలో బ్లాక్ అవుతుంది. బ్లాక్ అయినప్పుడు ఏమైతుంది,
అది సరిగ్గా బ్రెయిన్ కి సప్లై బ్లడ్ వెళ్తలేదు. దాని తర్వాత సెకండ్ లో బర్స్ట్ అవుతుంది, రక్త నలయం బర్స్ట్ అవుతుంది. దాంట్లో ఏమవుతుంది, బ్లడ్ అక్యుములేట్ అవుతుంది, స్కల్ లో అక్యుములేట్ అవుతుంది. థర్డ్ టైప్ సిరులు ఉంటాయి కదా, సిరులలో క్లాట్ వస్తుంది, దాన్ని సివిటి అంటారు. ఓకే, సో ఇది రకాలు, మేజర్ రకాలు ఇలా ఉంటాయి. ఓకే, రైట్ మ్యామ్. సో మోహన్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి, మాట్లాడదాం. రైట్ మోహన్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. డాక్టర్ గారు, ఆర్ యు లిజనింగ్ టు మీ? yes sir. చెప్పండి మోహన్ గారు. I'm 70 plus, sir. ఓకే, I don't know what I got is brain stroke or something else. I was driving my car. ఓకే, Suddenly I lost my voice. My missus was sitting next to me. Then voice lost both, and I rushed to the hospital, nearby hospital. Then I vomited and fainted, unconscious అయిపోయాను. So they brought the wheelchair, admitted me in the hospital, and I woke up after 24 hours in the hospital, emergency care lo, ICU lo. And they say it's a brain stroke. There was no supply of blood to the brain అని అంటారు. ఏదో కాస్ట్లీ ఇంజెక్షన్ ఇచ్చారన్నారు. ఓకే, is it really brain stroke or something else? ప్లీజ్. Yeah, these symptoms, sir, what you have told looks like stroke only. So which type of stroke can be confirmed only after an imaging, sir? Imaging చేయాలి, సిటీ స్కాన్ చేయాలి, అండ్ ఎంఆర్ఐ చేయొచ్చు. దాంట్లోనే తెలుస్తుంది ఇది రక్త నలయం ఏమైనా బ్లాక్ అయిందా, ఏమైనా రప్చర్ అయినా దాని తర్వాత తెలుస్తుంది. అది ఏ రకాలు స్ట్రోక్ ఉండే దాని వల్లే ట్రీట్మెంట్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఇస్ క్లాట్, దెన్ యాజ్ యూ సెడ్, అది ఒక ఇంజెక్షన్ ఇస్తారు విద్ ఇన్ ద గోల్డెన్ పీరియడ్. అది గోల్డెన్ పీరియడ్ 3 to 4.5 hours ఉంటుంది. అది దాంట్లో ఆ పీరియడ్ లో హాస్పిటల్ కి వెళ్తే, సిమ్టమ్స్ ఉంటాయి వెళ్తే, అది ఇంజెక్షన్ ఇచ్చి అది క్లాట్ డిజాల్వ్ చేస్తారు. దాని తర్వాత సిమ్టమ్స్ తగ్గుతారు, అది స్ట్రోక్ సిమ్టమ్స్ తగ్గుతాయి. రైట్, రైట్ మ్యామ్. సో మరి వేకప్ స్ట్రోక్స్ కొంతమందికి వస్తుంటాయి కదా మ్యామ్. సో ఈ వేకప్ స్ట్రోక్ అంటే ఏంటి, ఇన్ కేస్ వస్తే దీన్ని ఎలా మేనేజ్ చేయొచ్చు అంటారు? వేకప్ స్ట్రోక్ అంటే ఇది న్యూ వర్డ్, టర్మినాలజీ ఆఫ్ స్ట్రోక్, న్యూ వర్డ్ పెట్టినారు, వేకప్ స్ట్రోక్. అది ఏమవుతుంది, మేము ఫ్యామిలీతోని ఉండం అనుకోండి, దాని తర్వాత ఎవరికైనా రాత్రి బాగానే ఉన్నారు, పొద్దున లేసేటప్పుడు ఇది డీఫాస్ట్ సిమ్టమ్స్ వస్తాయి. బ్యాలెన్స్ అవుట్ అవ్వడం, కన్ను ప్రాబ్లం అవ్వడం, వీక్నెస్ అవ్వడం, మాట్లాడేది వస్తూ సరిగ్గా మాట్లాడేందుకు వస్తలేదు అది అవ్వడం, ఇంకా స్పీచ్ మాట్లాడేదికి రావకూడదు అది ఉంటది. సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటే అది వేకప్ స్ట్రోక్ అంటాయి. అప్పుడు ఏ టైంలో అయింది కరెక్ట్ చెప్పలేం. ఓకే, అది రాత్రి సరిగ్గా చూసినాం, ఇప్పుడు లేస్తే ప్రాబ్లం ఉంటుంది, అది ఎప్పుడు అయింది కరెక్ట్ టైం తెలియదు. అది ఎలా, ఆ టైంలో ఏం చేయాలి అంటే, ఆ టైంలో ఇమేజింగ్ చేయాలి. ఇమేజింగ్ అంటే ఎంఆర్ఐ చేయాలి. ఎంఆర్ఐలో 2 సీక్వెన్సెస్ ఉంటాయి, ఎంఆర్ఐ డిఫ్యూజన్ వెయిటెడ్ ఇమేజింగ్, ఎంఆర్ఐ ఫ్లేర్ ఇమేజింగ్. ఏమైనా మిస్ మ్యాచ్ ఉంటే, మిస్ మ్యాచ్ అంటే ఏమైనా డిఫ్యూజన్ వెయిటెడ్ లో కనిపిస్తుంది, ఫ్లేర్ లో కనిపించదు, ఆ దాంట్లో మిస్ మ్యాచ్ ఉంటుంది, వీ కెన్ అస్యూమ్ దట్ ద టైమ్ ఇస్ లెస్ దెన్ 4.5 hours. ఓకే, రైట్ మ్యామ్. సో కాలర్ ఉన్నారు అశ్విన్ కుమార్ గారు, తిరుపతి నుండి, మాట్లాడదాం. అశ్విన్ కుమార్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో మేడం. Yes sir. Good afternoon, ma'am. Good afternoon. I'm from Tirupati. Yes, I sir. got surgery for suprasellar arachnoid cyst during 2018 in Children's Tirupati. Yes sir. But I got various infections such as bronchitis and some other infections, man, lung infections and such. I got some hemiparalysis recently, ma'am. Okay. And asked for his MRI. He had taken the MRI and has analyzed and told me that I got hemiparalysis. May I know the reason, ma'am?
యా, సో హెమిపెరసిస్ ఒకటి సిమ్టమ్, ఒకటి లక్షణ. హెమిపెరసిస్ అంటే ఒక సైడ్ కి చెయ్యి ఇంకా లెగ్ పని చేయడు, అది హెమిపెరసిస్ అంటారు. అది కారణం వేరే వేరే కారణం అవ్వచ్చు. అది హెమిపెరసిస్ కి పక్షవాత ఒకటి కారణం, ఇంకా ట్యూమర్స్ ఏమైనా ఒకటి కారణం, ఇన్ఫెక్షన్ కూడా టీబీ ఒకటి కారణం ఇది అవ్వడానికి, హెమిపెరసిస్ అవ్వడానికి. ఇంకా బ్లడ్ వెసల్స్ రప్చర్ అయ్యడానికి ఒక కారణం, అది కూడా ఒక కారణం. SH కూడా అంటారు, అది ఒక కారణం. దెన్ ఇంకా వేరే వేరే కారణం ఉంటాయి ఇది హెమిపెరసిస్ రావడానికి. హెమిపెరసిస్ పక్షవాత కూడా రావచ్చు, వేరే కారణం కూడా రావచ్చు. ఓకే, సో వాట్ ఆర్ ద అదర్ రీజన్స్ ఫర్ దట్ మ్యామ్? అదర్ రీజన్స్ పక్షవాతం ఒకటి, ఇన్ఫెక్షన్, బ్రెయిన్ కి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే, ఏమైనా ఆ టైంలో ఏమైనా బ్లాక్ ఉంటే అది కూడా ఒక కారణం ఉంటది. దాని తర్వాత ఏమైనా టీబీ గడ్డలు ఉంటది, బ్రెయిన్ లో కూడా టీబీ రావచ్చు, అది గడ్డలు కూడా ఇది హెమిపెరసిస్ కాజ్ చేస్తుంది. ట్యూమర్స్ అయితే క్యాన్సర్ అవ్వచ్చు, నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ కూడా అవ్వచ్చు, బెనైన్ ట్యూమర్స్ అవ్వచ్చు, అది కూడా హెమిపెరసిస్ కాజ్ చేస్తుంది. ఇది వేరే వేరే కాజెస్. రైట్. సో మ్యామ్, ఇస్కెమిక్ స్ట్రోక్ అని అంటుంటాం కదా, సో ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే ఏంటి, అంటే దీన్ని నివారించే పద్ధతులు ఎలా ఉంటాయి? As you had one caller telling about his strokes, so ischemic strokes are ఇది రక్త నిలయం ఉంటది కదా, దాంట్లోని బ్లాక్ అయితే ఇస్కెమిక్ స్ట్రోక్స్ అంటారు. ఇస్కెమిక్ స్ట్రోక్స్ కూడా వేరే వేరే రకాల్లో ఉంటది. ఇస్కెమిక్ స్ట్రోక్ ఒకది నెక్ లోని రక్త నిలయం పోతుంది కదా బ్రెయిన్ కి, అది బ్లాక్ అయితే లార్జ్ వెసల్ స్ట్రోక్ అంటారు, లార్జ్ వెసల్ ఎథెరోస్క్లెరోటిక్ స్ట్రోక్ అంటారు. ఇంకా చిన్న చిన్న స్ట్రోక్స్ కూడా అవ్వచ్చు, చిన్న చిన్న రక్త నిలయం కూడా బ్లాక్ అవ్వచ్చు, అది స్మాల్ వెసల్ డిజీజ్ స్ట్రోక్ అంటారు. ఇంకా హార్ట్ లో రక్త గడ్డ ఫామ్ అవుతుంది, ఏమైనా హార్ట్ డైలేట్ అవ్వతే, ఎక్కువగా తాగితే హార్ట్ డైలేట్ అయిపోతుంది. దాని తర్వాత ఏమైనా రుమాటిక్ హార్ట్ డిజీజ్ ఉంటే దానికోసం హార్ట్ వాల్వ్స్ ప్రాబ్లం అవుతుంది. దాంతో ఏమవుతుంది, ఇది రక్త గడ్డం ఫామ్ అవుతుంది, అది రక్త గడ్డం బ్రెయిన్ కి వెళ్ళొచ్చు, అది కూడా ఒక ప్రకార స్ట్రోక్ ది. ఇంకా వేరే రకాలు కూడా స్ట్రోక్ అవుతుంది. ఏమైనా క్యాన్సర్ తోనే ఏమవుతుంది, బ్లడ్ క్లాట్ అవ్వడం ఎక్కువగా ఉంటది, క్లాట్ అవ్వడానికి సంభావన ఎక్కువగా ఉంటది. సో దాంట్లోనే ఏమైతుంది, క్లాట్స్ ఫామ్ అవుతుంది, అది క్లాట్ కూడా బ్రెయిన్ లో ఫామ్ అవచ్చు, అది కూడా ఒక టైప్ ఆఫ్ ఇస్కెమిక్ స్ట్రోక్. దాని ఇది వేరే వేరే రకాల ఇస్కెమిక్ స్ట్రోక్ ది. ఇఫ్ ద పర్సన్ ఏమైనా గోల్డెన్ పీరియడ్ లో వస్తే 3 to 4.5 hours అది క్లాట్ లో డిజాల్వ్ చేయొచ్చు. విదిన్ 3 to 4.5 hours అది క్లాట్ గట్టిగా లేదు, లూజ్ ఉంటుంది. అది క్లాట్ ఏమైనా ఇంజెక్షన్స్ వస్తే ఆల్టెప్లేస్, టెనిక్టెప్లేస్, ఇది 2 types ఆఫ్ ఇంజెక్షన్స్ అప్రూవ్ అయింది FDA తోని. ఇది వస్తే అది క్లాట్ డిజాల్వ్ అవుతుంది, ఛాన్సెస్ రికవరీ మంచిగా అవుతుంది. సో రైట్ మ్యామ్, సో థ్రోంబోలైసిస్ అనే ఒక ట్రీట్మెంట్ ఇస్తుంటారు కదా, సో వాట్ ఈస్ దిస్ థ్రోంబోలైసిస్? థ్రోంబోలైసిస్ అది క్లాట్ డిజాల్వ్ చేయడానికి ట్రీట్మెంట్ కి థ్రోంబోలైసిస్ అంటారు. థ్రోంబస్ అంటే ఒకటి క్లాట్, లైసిస్ అంటే బ్రేక్ డౌన్. సో ఈ మందులు ఇస్తే అది క్లాట్ బ్రేక్ డౌన్ అవుతుంది, దాంట్లో లైసిస్ అంటారు, థ్రోంబోలైసిస్, క్లాట్ బ్రేక్ డౌన్. ఓకే, సో దెన్ వాట్ ఈస్ ద గోల్డెన్ పీరియడ్ ఫర్ దిస్ థ్రోంబోలైసిస్ ఇన్ ischemic stroke? The golden period is from like 4.5 hours. You can like within 4.5 hours అది స్టార్ట్ చేయాలి, మందులు స్టార్ట్ చేయాలి. ఓకే, దట్ మీన్స్ విదిన్ 3 hours, within 4.5 hours the patient come to the hospital. And within that period if the patient comes early, like within 3 hours to up to 4.5 hours we can thrombolize it. ఓకే, రైట్ మ్యామ్. కాలర్ ఉన్నారు నిర్మలా గారు వరంగల్ నుండి. నిర్మలా గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. బాగా తలనొప్పి వస్తుంది, 2-3 ఏళ్ళ బట్టి మందులు వాడుతున్నా, తగ్గించి అవుతలేదు. చెప్పండి, సమస్య ఏంటో చెప్పండి. సో షీఈస్ టెల్లింగ్ దట్ తనకి ఎక్కువ హెడేక్ వస్తుందంట మ్యామ్, సో అది ఎందుకు అని అడుగుతుంది. హెడేక్ కూడా కారణం వేరే వేరే కారణం, ఇట్ క్యాన్ బి మెనీ కాజెస్ ఆఫ్ హెడేక్ ఆల్సో. సో హెడేక్ మోస్ట్ కామన్ కాజ్ ఫీమేల్స్ లో మైగ్రేన్ ఉంటుంది. ఓకే, అది మైగ్రేన్ మోస్ట్ కామన్ ఇన్ ద ఫోర్త్ డెకేడ్ అంటే 30s, 40s, 50s లోనే పేషెంట్స్ ఉంటాయి. మైగ్రేన్ మోస్ట్ కామన్ కాజ్.
దాని తర్వాత అది హిస్టరీ అడగాలి, ఎలా అవుతుంది హెడేక్, ఎలా ఏ సైడ్ అవుతుంది, ఒక సైడ్ అవుతుందా, రెండు సైడ్ అవుతుంది, ఏమైనా వాంతి, ఏమైనా వామిటింగ్ అవుతుంది, ఏమైనా లైట్కి ఏమైనా సౌండ్కి ఇరిటేషన్ అవుతుంది, అదే అడగాలి. దాని ప్రకారం హిస్టరీతోని ఏమైనా రూల్ అవుట్ చేయొచ్చు, మైగ్రేన్ రూల్ అవుట్ చేయొచ్చు, వేరే ప్రాబ్లం అంటే కూడా రూల్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో మరి మ్యామ్ ఈ ఇస్కెమిక్ స్ట్రోక్లో థ్రోంబోలైసిస్ కాకుండా వేరే పద్ధతులతో ఏమైనా ట్రీట్ చేస్తారా? ఇస్కెమిక్ స్ట్రోక్ లో థ్రోంబోలిసిస్ కాకుండా వేరే కూడా ఒకటి ట్రీట్మెంట్ ఉంది, దాంట్లో ఈవిటీ అంటారు. ఓకే, ఎండోవాస్కులర్ థ్రోంబెక్టమీ. ఓకే, దేంట్లో ఏమైతుంది, అది ఒకటి రక్తనలయం లెగ్ తోని పోతుంది, ఫెమోరల్ ఆర్టరీ అంటారు. దాంతో ఒక గైడ్ వైర్, ఒక వైర్ పాస్ చేసి బ్రెయిన్ కి రక్తనలయంకి వెళ్ళి అది క్లాట్ తీసేస్తారు. ఓకే, అది కూడా వేరే వేరే రకాలు ఉంటాయి. అది క్లాట్ తీసేటప్పుడు అది బ్లాక్ రిమూవ్ చేస్తారు, దానివల్ల అది బ్లడ్ ఫ్లో సరిగ్గా అయిపోతుంది. ఓకే, సో మ్యామ్ రికరెంట్ స్ట్రోక్ అంటుంటాం కదా, సో రికరెంట్ స్ట్రోక్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఆల్మోస్ట్ 5 to 10% మనుషులు ఒక టైం స్ట్రోక్ అవుతుంది కదా, నెక్స్ట్ టైం కూడా స్ట్రోక్ రావచ్చు. ఓకే, అది స్ట్రోక్ సేమ్ ప్రకారం ఉంటుంది, వేరే రకాలు ఉంటుంది, అది చెప్పలేం. అర్థమైనా? ఇస్కెమిక్ స్ట్రోక్ సెకండ్ టైం కూడా ఇస్కెమిక్ రావచ్చు, హెమరేజిక్ రావచ్చు. ఓకే, అది స్ట్రోక్ 5 to 10% కేసెస్ లో ఉంటాయి. సో ఇది రికరెంట్ స్ట్రోక్ అంటారు. దీని కూడా కారణం రిస్క్ ఫ్యాక్టర్ సేమ్ లైక్ ఫస్ట్ స్ట్రోక్. సో మ్యామ్ మరి అంటే బీపీ ఉండే వాళ్ళకి కూడా ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటారా మరి? సో బీపీ ఇస్ ఒకటి మోస్ట్ కామన్ కాజ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ పక్షవాతం. ఓకే, హై బీపీ. సో కంట్రోలింగ్ బ్లడ్ ప్రెషర్ ఓకే ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు కంట్రోల్ స్ట్రోక్. రైట్ మ్యామ్. సో మరి అంటే ఈ రక్తపోటుని నివారించడానికి, అంటే ఈ రికరెంట్ స్ట్రోక్ ని నివారించడానికి ఈ రక్తపోటు అనేది ఎలా ఉండాలంటారు? ఇది రక్తపోటు జనరలీ స్ట్రోక్ పీపుల్లో చాలా హైగా ఉంటాయి. సమ్ టైమ్స్ ఈవెన్ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఈవెన్ 200 దాకుతుంది. ఓకే, సో అది నార్మల్ కైనా ఇది 130/80 ఉండాలి, కింద 130 కింద ఉండాలి. పైనది రక్తపోటు 130 కింద ఉండాలి. దానికోసం కూడా ఇది సెడెంటరీ లైఫ్ స్టైల్, సిట్టింగ్ ఫర్ 2 long hours, దెన్ ఇంకా ఎక్సర్సైజ్ చేయాలి, ఏరోబిక్ ఎక్సర్సైజెస్, వాకింగ్, ఉప్పు తక్కువగా తినాలి, సాల్ట్ తక్కువగా తినాలి, దెన్ చట్నీస్, పాపడ్స్, all these have salts, so these we have to cut down. So all this help in reducing the blood pressure. So I have seen that many people can take lot of tablets for this BP, right? So is it good or not? BP tablets is a must if ఏమైనా రక్తపోటు చాలా ఎక్కువగా ఉంటే 220, 200, 180 అలాగా ఉంటే ఇది బీపీ మెడిసిన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే, అది బీపీ మెడిసిన్స్ తీసుకోకపోతే సడన్ బీపీ రీబౌండ్ అవుతుంది, షూట్ అవుతుంది. దాని మెయిన్ కారణం మళ్ళీ స్ట్రోక్ అవ్వడానికి. సో హౌ లాంగ్ వీ కెన్ టేక్ దిస్ టాబ్లెట్స్ మ్యామ్? ఈ టాబ్లెట్స్ మనకు డాక్టర్స్ చెప్పే వరకు తీసుకోవాలి. ఏమైనా లో బీపీ లక్షణం ఉంటే, లైక్ తల తిప్పడం, ఏమైనా బ్లడ్ ప్రెషర్ లెస్ దెన్ 100 అవ్వడం, 90 అవ్వడం, ఆ టైంలో స్టాప్ చేయొచ్చు, బట్ ఆఫ్టర్ ఇన్ఫార్మింగ్ యువర్ డాక్టర్. ఓకే, సో డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ తీసుకునే బీపీ మందులు వాడాలి అని అంటారు, రైట్ మ్యామ్. సో మరి హెమరేజిక్ స్ట్రోక్ అంటూ ఉంటారు కదా, అంటే ఏంటి, దాని యొక్క సిమ్టమ్స్ కానీ ఆ పర్సన్ లో ఎలా కనిపిస్తాయి అవి? హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్తనళయం బర్స్ట్ అవుతుంది. ఓకే, రక్తనళయం బర్స్ట్ అయితే ఇది స్కల్ లో పుర్రె అంటారు, పుర్రె, దాంట్లో బ్లడ్ కలెక్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, అది బ్లడ్ ప్రెషర్, బ్రెయిన్ కి ప్రెషర్ ఎక్కువగా అవుతుంది. అండ్ వన్స్ బ్రెయిన్ ప్రెషర్ ఇంక్రీజెస్, అది సెంటర్స్ ఉంటాయి కదా, మన శ్వాస తీయడానికి సెంటర్స్ ఉంటాయి కదా, అది ఎఫెక్ట్ అవుతుంది. ఇఫ్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా అయితే డెత్ కూడా అవ్వచ్చు. అండ్ హౌ దీస్ పేషెంట్స్ ప్రెసెంట్ ఆర్, దే కెన్ హ్యావ్ వామిటింగ్, ఓకే, దే కెన్ హ్యావ్ హెడేక్, దెన్ సీజర్స్, ఫిట్స్ వస్తాయి. ఫిట్స్ కూడా చాలా కామన్ ఈ పేషెంట్స్ లో, ఫిట్స్ రావడం. కొన్ని సిమ్టమ్స్, కొన్ని స్ట్రోక్, ఇస్కెమిక్ స్ట్రోక్ లో కొంచెం
వేడిగా ఉంటాయి, Okay. వేడిగా ఉంటాయి. Okay. ఫిట్స్ రావడం, ఇంకా వామిటింగ్ రావడం, హెడేక్ అవ్వడం, ఇది మోర్ కామన్ హెమరేజిక్ స్ట్రోక్. So we can see all these symptoms at a time, ma'am, in the Yes, person. yes. Yeah, okay. So మరి hemorrhagic stroke కి చికిత్స ఎలా ఉంటుంది, మ్యామ్? హెమరేజిక్ స్ట్రోక్ కి బ్రెయిన్ కి ఏమైనా బ్లడ్ అది పుష్ చేస్తే, Okay. ఒక్క సైడ్ చేస్తే, అది ప్రెషర్ ఎక్కువగా అయితే అది బ్లడ్ కి రిమూవ్ చేయాలి. Okay. ఒక హోల్ చేస్తారు, పుర్రెలో ఒక హోల్ చేస్తారు, దాంట్లో బ్లడ్ ఇవాక్యుయేట్ చేస్తారు, తీస్తారు, బ్లడ్ తీస్తారు. దాని తర్వాత అది ఒకటి ఆప్షన్. దాని సమ్ టైమ్స్ వెన్ ప్రెషర్ ఇంక్రీజెస్ ఒక షంట్ కూడా పెట్టొచ్చు. ఏమైనా ప్రెషర్ ఉంటే, రేస్డ్ ప్రెషర్ ఉంటే ఒక షంట్ అంటే ఒక నలయం బ్రెయిన్ నుంచి పొట్టకి పెడతారు. ఓకే, అది ప్రెషర్ తగ్గుతుంది. ఓకే. సో రైట్ మ్యామ్. మరి రికరెంట్ స్ట్రోక్ అంటే ఇది పునరావృత స్ట్రోక్ అని కూడా అంటుంటాం కదా, దీనికి ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఇది రాకుండా మనం చూసుకోవచ్చు అంటారు? ఫస్ట్ ఫుడ్ అంటే ఫస్ట్ ఉప్పు తగ్గించాలి. ఓకే, ఉప్పు తగ్గించాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా తినాలి. దాంట్లో అన్సాచురేటెడ్ ఫుడ్ ఎక్కువగా తినాలి. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా తినాలి. ఓకే, దాని తర్వాత ఫిష్ తీసుకోవచ్చు. ఓకే, బట్ మీట్, రెడ్ మీట్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇది తగ్గించాలి. ఓకే, దాని తర్వాత ఇది నట్స్ ఏమైనా కాజు, బాదాం ఇది తీసుకోవాలి. Okay. దెన్ సీరియల్స్, రైస్, పప్పు ఇది ఎక్కువగా తీసుకోవాలి. సో ఇది మెడిటేరియన్ డైట్ అంటారు. ఓకే. మెడిటేరియన్ డైట్ ఫాలో చేయాలి. సో మరి స్ట్రోక్స్ వచ్చే వాళ్ళకి ఏవైనా సర్జరీస్ తోనే చేస్తారా, లేకపోతే మందులు వాడటం కూడా వీటిని నివారించవచ్చు అంటారా? స్ట్రోక్ అది నేను చెప్పిన అది ఇస్కెమిక్ స్ట్రోక్ లో ఒక ప్రొసీజర్ ఉంటాయి, చిన్నది ప్రొసీజర్. అది చేసి అది ఈవిటీ చెప్తారు కదా, Yeah. ఎండోవాస్కులర్ థ్రాంబెక్టమీ, దాన్ని చేసి కూడా అది సరి అయిపోతుంది. బట్ వేరే ఏం ఆపరేషన్స్ ఏం ఇస్కెమిక్ స్ట్రోక్స్ లో లేదు. Okay. బట్ ఫర్ హెమరేజిక్ స్ట్రోక్స్ వీ హ్యావ్ దిస్ పుర్రెలో హోల్ చేసి బ్లడ్ తీస్తారు, Okay. న్యూరో సర్జరీస్ చేస్తారు. Okay. అది చేయొచ్చు. రైట్ మ్యామ్. సో దెన్ వాట్ ఈస్ సివిటి మ్యామ్? సివిటి అంటే సిరులు అంటారు కదా, బ్రెయిన్ లో కూడా సిరులు ఉంటాయి. ఓకే, ఒకటి రక్తనల్యం, అది బ్లడ్ సప్లై చేయడానికి ఉంటది. Okay. సిరులు ఉంటది, సిరులు రక్త తీస్తారు, బ్లడ్ బ్రెయిన్ నుంచి రక్త హార్ట్ కి తీసుకుపోతారు. అది Okay. సిరులు. ఆ సిరులో క్లాట్ అయితే అది సివిటి అంటారు, సెరెబ్రల్ వీనస్ థ్రాంబోసిస్. ఓకే, దీంట్లో ఏమైతుంది, ఇది మోస్ట్ కామన్ కారణం, మోస్ట్ కామన్లీ సీన్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఓకే, ప్రెగ్నెన్సీలో మోస్ట్ కామన్ ఇది. Okay. ఏమైతుంది, అది హార్మోనల్ చేంజెస్ అవుతుంది కదా ప్రెగ్నెన్సీలో, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, హార్మోనల్ చేంజెస్ అవుతుంది. Okay. దానివల్ల క్లాటింగ్ ఎక్కువగా అవుతుంది. ఎక్కువగా అయితే ఇది క్లాట్ అవుతుంది, సిరులో మోస్ట్ కామన్లీ క్లాట్ అవుతుంది. ఓకే. సో మరి దీని రిస్క్ ఫ్యాక్టర్స్ ఎంతవరకు ఉండొచ్చు మ్యామ్? These factors, I think, I don't know the exact figures, but I think 5 to 6% of the pregnant females during pregnancy or డెలివరీ టైంలో ఇది రావచ్చు. సో మరి దీనికి ప్రొసీజర్ ఎలా ఉంటుంది మ్యామ్ మీ దగ్గర? ఇది సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. సిమ్టమాటిక్ అంటే బ్లడ్ థిన్నర్ స్టార్ట్ చేయాలి. ఏమైనా ఫిట్స్ వస్తే ఫిట్స్కి కంట్రోల్ చేయాలి, మెయిన్ అది లక్ష్యం. ఫిట్స్ వస్తే ఫిట్స్కి కంట్రోల్ చేయాలి, బికాస్ ఇఫ్ యూ డోంట్ కంట్రోల్ ఫిట్స్ ఇట్ క్యాన్ హ్యావ్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ ద చైల్డ్ ఆల్సో. ఓకే. సో ఇప్పటి వరకు మనం లైక్ బ్రెయిన్ స్ట్రోక్లో కొన్ని రకాలు తెలుసుకున్నాం కదా మ్యామ్, వీటన్నిటికీ ఒకటే ప్రొసీజర్ ఉంటుందా, లేకపోతే డిఫరెంట్ ప్రొసీజర్తో మీరు ఆ పేషెంట్కి ట్రీట్ చేస్తారా? ఇది సపోజ్ వీ హ్యావ్ ఇది ఇస్కెమిక్ స్ట్రోక్స్. సో ఇస్కెమిక్ స్ట్రోక్లో సపోజ్ వీ సే కార్డియో ఎంబోలిక్ స్ట్రోక్, రక్తగడ్డ హార్ట్లో ఫామ్ అవుతుంది కదా, Right. దానికి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. ఓకే, అది ఏ కారణం నుంచి రక్తగడ్డ ఫామ్ అవుతుంది, అది కారణం వేరే. సపోజ్ హార్ట్ వాల్వ్స్ తప్పుగా ఉన్నది, Okay. అది ట్రీట్మెంట్ వేరే. వార్ఫరిన్ వాడాలి ఆ టైంలో. వార్ఫరిన్ అంటే అది బ్లడ్ థిన్నర్, ఓకే, బ్లడ్ థిన్ చేస్తారు, అది మెడిసిన్స్ వాడాలి. దాని తర్వాత ఏమైనా వేరే ప్రాబ్లం ఉంటుంది, ఏమైనా సపోజ్ హార్ట్లో హోల్ ఉంటాయి, కొంచెం చిన్న హోల్, పెద్ద హోల్, ఆ దాంట్లో ఏమవుతుంది, బ్లడ్ క్లాట్ అది హోల్తోని వెళ్ళి బ్రెయిన్ కి వెళ్తుంది. దానికన్నా క్లోజర్ ప్రొసీజర్స్ ఉంటాయి. క్లోజర్ అంటే క్లోజ్ చేయడానికి ప్రొసీజర్స్ ఉంటాయి, ఆపరేషన్ ఉంటుంది. సో వేరే కారణం. ఫస్ట్ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద కాజ్ ఫర్ స్ట్రోక్. ఓకే, ఏమైనా కాజ్ దొరుకుతుంది, దాని కాజ్ లో ట్రీట్ చేయాలి, ఓకే, కానీ మళ్ళీ రాకుండా. రైట్.
సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఒక ప్రొసీజర్లో లైక్ సర్జరీ చేస్తున్నారు అండ్ ఆఫ్టర్ దట్ కూడా వాళ్ళకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేయకపోతే అవ్వచ్చు. ఓకే, రైట్ మ్యామ్. సో మరి ఈ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి బేసిక్గా పర్సన్కి? మోస్ట్ కామన్ ఫార్మ్ ఇస్ డిసెబిలిటీ అంటే ఏమైనా పని చేయకపోతున్నా, ఏమైనా నడవడానికి ప్రాబ్లం, మాట్లాడడానికి ప్రాబ్లం, సోషల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. సోషల్ లైఫ్, ఇమోషనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ మెయిన్. దానికోసం అది కౌన్సిలింగ్ చేయాలి. రీహాబిలిటేషన్ సెంటర్ కూడా ఉంటాయి. రీహాబిలిటేషన్ సెంటర్లో వెళ్ళి ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్, స్పీచ్ థెరపీ, వేరే థెరపీస్ ఉంటుంది. బిహేవియరల్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అన్నీ ఉంటాయి. అది చేయాలి. అది చేస్తే కొంచెం ఈ పేషెంట్స్ డిప్రెషన్లో కూడా పోతారు. అది కూడా ట్రీట్మెంట్ చేయాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV.